ఈరోజు మా ఆయన చేసే వంటలో రెడీమేడ్ పప్పు అన్నీ మీకు ఒకటి గమనించారా? నేను ఏం చెప్పినా సరే ఏం చేసినా సరే జాబ్ హాల్ భార్య భర్తలు ఇద్దరు జాబ్ హాల్ వస్తారా వాళ్ళకి బాగా కలవద్దని చెప్తున్నాను. గమనించండి. చూడండి రెడీమేడ్ టమాటా పప్పు ఎలా చేసుకోవాలో. శనగపప్పును కందిపప్పును పెసరపప్పు రెండు కలిసి చేస్తున్నాను అనమాట. చేసుకోవాలంటే మనకు పోషకాలు వస్తే తొందరగా పిల్లలకి ఐరన్ తొందరగా పడుతుంది కదా, అందుకని ఇలా కొంచెం వేగిన తర్వాత దీన్ని ఆఫ్ చేసేసుకోవాలి. కొంచెం నీళ్ళతో కడిగేసుకోవాలి. అప్పుడు వేసుకున్న తర్వాత ఒక్క 2 నిమిషాలు కలిపి పెట్టుకోవాలి. ఆరికైతే కొత్తిమీర వేసేస్తున్నాను. ఈ గ్లాస్తో మొత్తం 3 గ్లాసులు వాటర్, ఉప్పు, పసుపు, ఇప్పుడు కారం మీకు అంటే మీకు సరిపడంత వేసుకోండి. బాగుంటుంది. జస్ట్ అట్లా ఒక 2 విజిల్స్ వచ్చాక ఆపేసుకుంటుంది. రెడీమేడ్ పప్పు టమాటా పప్పు టేస్టీగా మీకు అందుబాటులో వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా అయిందనమాట. అంతే. ఇది ఎక్కువ తినేది రైస్లో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి చూడండి. ఏంటంటే ఇది వీళ్ళకి జాబ్ కాలర్స్కి వాళ్ళకి టైం ఉండదు. అక్కడికి వెళ్ళి కష్టపడాలి, మన ఇంటి వచ్చి కష్టపడాలి. అది గుర్తులాడుకోండి, తొందరగా అయిపోతుంది కదా. టేస్ట్ మాత్రం మార్చుకోండి. ఎక్కువ టేస్ట్ ఉంటుంది కానీ తక్కువ మాత్రం టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి.